నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. మీ పెట్టుబడికి మాది పూచి. సిఐఐ నార్థరన్ రీజియన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు. ఫ్యూచర్ సిటీకి ఫార్చ్యూన్ 500 కంపెనీలు రావాలన్నది లక్ష్యమని వెల్లడి. అయితే సిఐఐ నార్థరన్ రీజియన్ ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ, మీ పెట్టుబడులకు మాది పూచి, మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా మేము చూసుకుంటాం, మీకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి పెట్టుబడులని ఆకర్షిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ అంటే వ్యాపారం, అంతేకాదు పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం కూడా. దినదిన ప్రవర్ధమానంగా పారిశ్రామిక అభివృద్ధి దిశగా వేగంగా పరుగులు పెడుతుంది. ఇక్కడికి రండి, పెట్టుబడులు పెట్టండి. అయితే ఇక్కడ ఏంటంటే పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పనులు కూడా కేంద్రం కూడా చేయాలి. ఇటువంటి పనులు రాష్ట్రంలో మన తెలంగాణ ముఖ్యమంత్రిని చూసి కొంచెం కేంద్రం అన్న తెలివి తెచ్చుకోవాలి. పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమలు నెలకొల్పి ఇక్కడ ఏమన్నా ఉత్పత్తులు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకొని లాభాలు ఆర్జించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా పనిచేస్తే బాగుంటుంది. ఉన్న వాటి మీద ట్యాక్సులు వేసుకుంటా ఇట్లా కాలం గడుపుతున్నారు. ఇది కాదు కరెక్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో అది కరెక్టు. పెట్టుబడులను ఆకర్షించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, ఉన్న వాటి మీద ట్యాక్సులు వేసి ప్రజల నడ్డి విరచకుండా పరిపాలన సాగిస్తున్నాడు. ఇది మనకు కావాల్సింది. ఇక్కడ బ్లూ కాలర్ ఉద్యోగాల శిక్షణార్థులకు ఉపకార వేతనాలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తరహాలో ఇచ్చేందుకు అధ్యయనం చేయండి. శక్తి శాఖ సమీక్షలో సీఎం రేవంత్. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ తరహాలో బ్లూ కాలర్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందే వారికి ఉపకార వేతనాలు ఇచ్చే విషయమని చెప్పేసి. బ్లూ కాలర్ ఉద్యోగాల అంటే ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు పాలిటెక్నిక్ కూడా దీంట్లోకి తీసుకొని వస్తున్నారు, స్కిల్ యూనివర్సిటీలోకి తీసుకొస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు కొన్ని ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని విదేశాలల్లో ఎట్లా ఉన్నదంటే, అభివృద్ధి చెందిన దేశాలల్లో ఇప్పుడు వృద్ధులు ఎక్కువైపోయినారు, ముసలోళ్ళు ఎక్కువైపోయినారు, ఇంటికి ఒక నర్స్ అవసరం పడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు కాబట్టి విదేశాల నుంచి వచ్చే వాళ్ళని ఉద్యోగాలు పెట్టుకొని నర్సులాగా పెట్టుకొని వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఇక్కడితో కంపేర్ చేస్తే అక్కడ జీతాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు డాలర్స్ ఉన్నాయి, డాలర్లు ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ అయిపోతాయి కదా. మరి ఇప్పుడు ఈ నర్సులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి విదేశాలల్లో ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో వాళ్ళకు అక్కడికి పంపించే విధంగా వీళ్ళని ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీలో ఇదే ముఖ్యంగా పాలిటెక్నిక్ నుంచి రకరకాల కోర్సులు ఉన్నాయి. రకరకాల కోర్సులు మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీలో మీరు ఏదైతే దేంట్లోనైతే చేరి నేర్చుకుంటున్నారో నేర్చుకునేటప్పుడు కూడా నెలకు ఒక 5,000 ఇంటర్న్షిప్ స్టైఫండ్ లాగా ఇచ్చుకుంటూ వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ, దీంతో పాటు పాస్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళేదాకా జాబ్ ఇప్పించేంత వరకు ఈ టామ్కామ్ కంపెనీకి అప్పచెప్తున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏంటంటే చదువుకోండి, విదేశాలకు వెళ్ళండి, మేము సహకరిస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది దీనికి డిగ్రీ చదవాలి, ఈ డిగ్రీ ఉంటేనే అని కాదు, స్కిల్ యూనివర్సిటీలో కొంతమందికి మినిమం చదువుకున్న వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇచ్చి విదేశాలకు పంపిస్తున్నారు. విదేశాలకు పంపించడంటే అక్కడ వీళ్ళ పూర్తి బాధ్యతలు వీళ్ళవి ఏంటంటే ఎక్కడ ఉంటున్నారు వీళ్ళ అడ్రస్లతో సహా ప్రభుత్వం దగ్గర రికార్డు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు గతంలో పోయినవి కూడా మొత్తం తీస్తున్నారు. ఇప్పుడు ఎవరెవరైతే ఏజెంట్లు ఉన్నారో ఏజెంట్ల వివరాలు మొత్తం సేకరించి ఆ ఏజెంట్లు ఎవరెవరిని పంపించిర్రు, వాళ్ళు ప్రస్తుత పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడున్నారు, అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇవన్నీ తెలుసుకోండి అని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిండు. అంటే తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా ఇబ్బంది పడకూడదు, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అన్న లక్ష్యంతో కొంతమంది మీరు వీడియోలు చూసి ఉంటారు. దుబాయ్ల నుంచి ఇప్పుడు టిక్టాక్ మన దగ్గర లేదు కాబట్టి మనకు ఆ వీడియోలు కనిపిస్తలేవు. టిక్టాక్ ఇప్పుడు దుబాయ్లో యూఎస్లో అంతటా ఉంది కాబట్టి అక్కడ టిక్టాక్లో వీడియోలు చేసి పెడతారు అన్నట్టు. ఏంటంటే, నాయనా మమ్మల్ని రక్షించండి, అమ్మా నేను ఒంటెల కాడ ఉన్న ఎడారిలో ఉన్న 4 రోజులు అన్నం తినక జ్వరం వచ్చినా పట్టించుకుంటలేరు. ఇదంతా ఏజెంట్ల ద్వారా మోసపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. అయితే వీళ్ళ కోసము మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినట్టే, ఎవరెవరు ఏజెంట్లు ఉన్నారు ఆ ఏజెంట్ల లిస్టు మొత్తం తీసి ఆ లిస్టు ద్వారా అక్కడ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ వివరాలు సేకరించి మంచిగా ఉంటేనేమో పర్వాలేదు, ఏమన్నా ఇబ్బందులలో ఉంటే మళ్ళీ తిరిగి మన దేశానికి తీసుకొచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండ్రు. అంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే
ప్రతిసారి విమర్శించడమే కాదు, ఇది ఎవరో చెప్పింది కూడా కాదు ఆయనకు. ఆయనంతలో ఆయన ఇప్పుడు చూస్తుంటాడు. చూస్తున్నప్పుడు కొంతమంది బాధలు పడుతుంటారు. ఇవన్నీ చూసి ఇగో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నిరుద్యోగం పెరిగిపోతున్నది. మన దగ్గర పరిశ్రమలు రాలే. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్క పరిశ్రమలు కూడా రాలేదు, పెట్టుబడులు రాలేదు. పెట్టుబడులు పెడతందుకు వచ్చి భయపడి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు వాళ్ళని అట్లా ఒత్తిడికి చేసినాయి. మాకేంది మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడితే, అందుకనే పారిపోయి వస్తలేరు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తున్నట్టే, మాది పూచి, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది ఎవరు పెట్టరు, మాది పూచి, మీ పెట్టుబడులకు మేముంటాం అండగా, మీకు ఏ విధంగా మీకు ఏం కావాలనో అన్నిటికీ మేము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చి పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాడు. వాళ్ళని పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే మనకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు యువత నిరుద్యోగంతో పోరాడుతున్నది. నిరుద్యోగాన్ని మొత్తం లేకుండా చేయాలి అని అంటే ఇగో ఇటువంటి పనులు చేసుకుంటూ రావాలి. ఇటువంటి పనులు చేసుకుంటూ వస్తే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి, అందరూ సంతోషంగా ఉంటారు అని ఇది ఉండాలి, ఈ విజన్ ఉండాలి. ఈ విజన్ ఉంటే ఈజీగా మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ గురించి కొందరు మాట్లాడతారు. గుజరాత్లో 700 ఎకరాలే గుజరాత్ గిఫ్ట్ సిటీ అని పెట్టారు, అది 700 ఎకరాలే. ఇక్కడ ఫ్యూచర్ సిటీ ఏంది, 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ అంటే 700 ఎకరాలతోనే గుజరాత్ టాప్లో ఉందని చెప్పేసి ఎగిరెగిరి పడ్డారు కదా. ఇప్పుడు 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉన్నాయి, కేజీ టు పీజీ దాకా అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు భవిష్యత్తు ఒక్కసారి ఆలోచన చేయండి. 700 ఎకరాలల్లో గుజరాత్ గిఫ్ట్ సిటీని కట్టి గుజరాత్ నెంబర్ 1 అని చెప్పుకుంటున్నారు కదా. 30,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మించిన తర్వాత, ఫ్యూచర్ సిటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లా ఉండబోతున్నది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవడో చెప్తాడు పనికిమాలినోడు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, అది పడిపోయింది, ఇది పడిపోయింది, మన తెలంగాణ ఇట్లా అని చెప్పేసి. రియల్ ఎస్టేట్ పడిపోవడం అంటే మన తెలంగాణలోనే పడిపోలే, దేశవ్యాప్తంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనేది పడిపోయే ఉన్నది. ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడులు పెడతలేరు కాబట్టి ఇది ఆగిపోయింది. బంగారం మీద కూడా ఎన్ని రోజులు పెట్టుబడి పెడతారు, కొద్ది రోజులు పెట్టుబడి పెడతారు. ఆ కొద్ది రోజులు బంగారం మీద పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆగిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఎటు చూడాలి, మళ్ళీ రియల్ ఎస్టేట్ వైపే చూడాలి. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోదు, గుర్తుపెట్టుకోరి. కాకపోతే కొద్దిగా సమయం అటు ఇటు అవుతుంది. మళ్ళీ బంగారం తగ్గుడు స్టార్ట్ అయిందంటే మళ్ళీ అందులోకెళ్ళి మొత్తం తీసొచ్చి ఇలా పెట్టుబడి పెడతారు. అప్ అండ్ డౌన్ అవుతుంటుంది తప్పితే ఎక్కడ కూడా పడిపోవడం అనేది జరగదు, గుర్తుపెట్టుకోరి. రియల్ ఎస్టేట్ భూముల మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ అవుతారు, అది గుర్తుపెట్టుకోరు. అందుకనే ఇప్పుడు ఈ బ్లూ కాలర్ అని చెప్పేసి అని అన్నారు కదా. బ్లూ కాలర్ ఉద్యోగాలు అంటే వీళ్ళకి ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వీళ్ళకి పాస్పోర్ట్ నుంచి ఉద్యోగం దాకా పంపించేంత వరకు టామ్కామ్ కంపెనీ తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని వాళ్ళే చూసుకుంటారు. ఇక మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత మీది, పంపించే బాధ్యత ప్రభుత్వానిది. ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత, పాస్పోర్ట్ నుంచి విదేశాలకు పంపించి నిన్ను జాబ్లో పెట్టించేదాకా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటున్నది. అంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకొని మీకు మీ స్కిల్ దేంట్లో ఉన్నది, ఏం నేర్చుకుంటారు, ఆ స్కిల్ యూనివర్సిటీ గురించి తెలుసుకొని ఎన్లా మీరు ఇక నిపుణులు మీకు ఏది వస్తుంది, నర్సింగా లేకుంటే పాలిటెక్నికా, ఇప్పుడు రకరకాల కోర్సులు ఉన్నాయి. దాంట్లో ఆ కోర్సుల పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పుడు చూసుకొని మీకు ఏ కోర్సు సూటబులో సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యి సంపాదించుకోండి ఉద్యోగాలు. విదేశాలలో పోండి, ఎంతోమంది పోతారు. అరే ఆయన పోయింది ఈయన పోయింది, మీరు స్కిల్ యూనివర్సిటీ నుంచి మీరు కూడా పోవచ్చు, అన్నీ నేర్పిస్తారు. ప్రభుత్వం ఇటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకొని బాగుపడితే నిజంగా చాలా సంతోషం.